నమస్తే అండి, నా పేరు సునీల్ కుమార్ రెడ్డి. మాది నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం విలేజ్. మా గ్రామం పేరు అగ్రహారం. మేము వచ్చి జీవి సత్రం మా నర్సరీలో తెచ్చే నారు. మా నర్సరీ దగ్గర నమ్మకంగా తెచ్చే అతను నర్సరీ వ్యాపారస్తుడు చెప్పాడు, జై శ్రీరామ్ అని చెప్పారు. 335 శ్రీరామ్ 335 ఆయన చెప్తేనే నాటే ఇది. సార్ వాళ్ళు మనకి తెలుసుకొని అక్కడ నర్సరీలో తెలుసుకొని ఇక్కడికి మన ఫీల్డ్ విజిట్కి వచ్చారు. ఎట్లా చేస్తున్నారు, ఏంది ఈల్డింగ్ ఎట్లా వస్తుందని చెప్పి. ఫస్ట్ కటింగ్ వచ్చి 5 బస్తాలు అయింది, రెండో కటింగ్ వచ్చేసి 25 బస్తాలు అయింది, మూడో కటింగ్ వచ్చేసి 70 బస్తాలు అయింది. ఇప్పుడు 4గో కటింగ్ చేస్తున్నాము. సార్ వాళ్ళు ఫీల్డ్ విజిట్కి వచ్చారు, చూడడానికి వచ్చారు. రైతులు కూడా కట్ చేస్తున్నారు. ఈరోజు స్టార్ట్ చేశాము. 100 నుంచి 120 బస్తాలు ఖచ్చితంగా అవుతుంది. ఆ నమ్మకం అయితే మనకుంది. ఎందుకంటే దీన్ని మనం చూసాం కాబట్టి. నేనైతే రైతులకి ఇది నాటుకోమని చెప్తాను. మా ఊరోళ్ళు కూడా బాగానే ఉంది, వెరైటీ మంచి వెరైటీ తెచ్చి నాటావు, నెక్స్ట్ ఇయర్ మనం ఇది పోసుకుందాము, ఈ నారే నాటుకుందామని కూడా వాళ్ళు కూడా అంటున్నారు. సార్ వాళ్ళు వచ్చారు, చూడడానికి వచ్చారు. ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఇది వైరస్ 90 సెంట్ల పొలంలో వైరస్ అయితే ఎక్కడా లేదు. చూద్దామన్నా కూడా ఒక మొక్క కూడా వైరస్ ఎక్కడ కూడా లేదు నాకు తెలిసి. అయితే ఎన్ని రోజులకి కటింగ్ వస్తుంది? ఒక కోతకి ఒక 18 నుంచి 20 రోజుల మధ్యలో 18 నుంచి 20 రోజుల్లో కటింగ్ దింపుతున్నారు. అంతే. కాయ సైజ్ గా అంతా బాగుంది. సూపర్ సార్. మార్కెట్ ఎక్స్పోర్ట్ కూడా ఇది చాలా ఎక్స్పోర్ట్ కూడా బాగుంటది. ఇంకోటి ఏంటంటే సార్, ఎండు మిరపకు కూడా బాగుంటది అనమాట. మేమేంటంటే పండగ ఈ సంక్రాంతి పండగ వెళ్ళిపోయిన తర్వాత మిరపకాయలు కనుక రేటు కానీ లేకుంటే పచ్చిమిరప ఎండు మిరపకు వదిలేస్తాం మేము. మాకేంటంటే ఇప్పుడు పచ్చిమిరప గిట్టుబాటుగా ఉంది కాబట్టి కటింగ్ చేస్తాం, లేకుంటే ఎండు మిరప పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రకం మనం ఇప్పుడు శ్రీరామ 335 అనేది మీకు కొత్తగా ఇచ్చాం. ఇప్పుడు మేము ఎక్కడైనా సరే ఈ విత్తనాన్ని రైతులందరికీ చెప్పుకోవచ్చు. రైతులు ధైర్యంగా ఇబ్బందే లేదు. నేను రైతుగానే చెప్తున్నా కదా, హ్యాపీగా ప్రకారం బాగుంది. ఎక్కడైనా సరే ఏ రైతుకైనా సరే ధైర్యంగా చెప్పగలం. సునీల్ రెడ్డి గారు మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు చేసేది 4గో కటింగ్ దింపుతున్నారంట. ఫస్ట్ కటింగ్ 5 బస్తాలు, రెండో కటింగ్ 16 బస్తాలు అయినాయి, 25 మూటలు అయినాయి, మూడో కటింగ్ 70 మూటలు అయినాయి. ఈ రోజు సుమారుగా 4గో కటింగ్ వైపు నుంచి తెంపుతున్నారు. ఒక 120 నుంచి 130 మూటలు అవుతాయి అని అంటున్నారు. ఒకసారి కాయలు కూడా చూద్దాం మనం అక్కడికి వెళ్ళి. 60 కేజీలు వస్తుంది ఒక బస్తా, 60 కేజీలు వస్తుంది. కాపు చూడండి మీరు, ప్రతిదీ కూడా ఎంత చిక్కగా ఉందో కాపు చూడండి. సార్ చూడండి, ఏ చెట్టు తీసుకున్నా మీకు ఏం ఇబ్బంది లేదు. ఏ చెట్టు తీసుకున్నా ఇబ్బంది లేదు. చూడండి కాపు, ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు తీసుకున్నా ఏం ఇబ్బంది లేదు. అన్ని కాసి ఉన్నాయి సార్, అన్ని కాసి ఉన్నాయి, సూపర్ కాసి ఉంది. దీనికి కాయలు మూటలకు వేస్తున్నారు, అది కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళు మార్కెట్ అయితే ఉంది కానీ పెంచటం లేదు రేటు. రైతు వ్యాపారస్తులు రేటు పెడితే సరే. మార్కెట్ ఏం బాగుంది. పచ్చిమిరప తీసుకో, గంప తీసుకో, ఏదో ఒకటి అన్న. ఇట్లా పోయిపోయినా బుట్టలు నిలబడి ఉన్నాము, ఆడబెట్టుకుంటే ఎత్తాం. పట్టుకోవాలి నాయన, ఎట్లా పట్టుకో. నీళ్ళు తాగుతున్నావు.